బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఇక కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందన్నారు అడ్వకేట్ జనరల్. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ హైకోర్టు దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. శర్మ, విచారణ ఎలా జరిగింది? ఎటువంటి వాదనలు వినిపించారు ఇరు వర్గాలు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమాధానానికి హైకోర్టు ఓకే చెప్పింది. అసెంబ్లీలో కమిషన్ రిపోర్టును పెట్టి అందులో సభ్యుల అభిప్రాయాలతో చర్చించిన తర్వాత ఆ నివేదిక తీసుకున్న తర్వాతే ఈ కాళేశ్వరం రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది అప్పుడు నిర్ణయిస్తాం. అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అసెంబ్లీ తీర్మానం మేరకే దాని తర్వాత యాక్షన్ తీసుకుంటామని స్పష్టంగా అఫిడవిట్ను హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దాఖలు చేశారు. దీనికి సంతృప్తి చెందినటువంటి హైకోర్టు ఏ రకమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. అలాగే పూర్తి డీటెయిల్డ్ కౌంటర్ 3 వారాల్లోగా హైకోర్టు ముందు ఉంచాలని చెప్పింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అయితే ఇందులో ప్రధానంగా కేసీఆర్ హరీష్ రావులు మధ్యంతర ఉత్తర్వులు కోరారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ప్రభుత్వానికి సమర్పించిందో దానికి సంబంధించి యాక్షన్ తీసుకోకుండా, దాని ద్వారా ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిరోధించాలి, స్టే విధించాలి, అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కానీ వాళ్ళ తరపున లాయర్ల వాదనలకు హైకోర్టు మొగ్గు చూపలేదు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. వాళ్ళు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులే కావాలని కోరారో, అలాగే ఆ రిపోర్టును రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దానికి మాత్రం హైకోర్టు సమ్మతి